మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా యాజ్ ఏ మదర్ గా నేను ఇస్తున్న ఇదేమి అంటే పిల్లలకి ఎంతసేపు మదర్ ఏమన్నా అంటే ఏడిస్తే కూడా పిల్లలు ఏడ్చేసే సందర్భం అన్నమాట. అంటే తల్లికి బాధ అయితే బిడ్డ బాధపడతాడు అనమాట. కాబట్టి ఆ బిడ్డ సంతోషంగా ఎప్పుడు ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది. ఈ రోజు తల్లి బిడ్డల అనుబంధానికి గుర్తుగా మేము పాద పూజ చేయించాము తల్లిదండ్రులకు బిడ్డతో. అప్పుడు ఆ తల్లిదండ్రుల్లో ఉండే ఆనందము చాలా అసలు దాని కని విని ఎరుగని రీతిలో అనుభవించారు ఆ తల్లిదండ్రులు. ఆ పిల్లలు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకు పూజ చేశారో ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇది జీవితకాలం అంతా ఉండాలి. మనం మదర్స్ డే అనో ఫాదర్స్ డే అని కాదు. అంటే ఇది మదర్స్ డే అనేది కూడా ఎందుకు అంటే తల్లిదండ్రులకు పిల్లలకు అనుబంధం ఉంది ఇంకా ఈ సృష్టిలో, అది లేకుంటే సృష్టి లేదు అనేది మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం అనమాట. చూడండి, పిల్లల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, అసలు అద్వితీయమైనటువంటి సందేశం ఇస్తున్నాం మేము ఈ లోకానికి. కాబట్టి ఆ బ్లడ్ బాండింగ్ అంటే బ్లడ్ లో ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది ఈ సందర్భంగా మనకు ఎంత అసలు చెప్పనలవి కానటువంటి అనుభూతులకు లోనవుతున్నారు. ఇదే అందరి ఇళ్లలో ఇదే జరగాలని ఈ తల్లి ఆకాంక్ష. ఈ సందర్భంగా ప్రజలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. గురూజీ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు. మీ ఇళ్లలో టీవీ 4 గోడల మధ్యనే ఉంటారు. కాబట్టి మీరు కూడా పిల్లలను ఇలాంటి అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని చెప్పను, మీరు కూడా ఏదో ఒక ఆర్ట్కో ఎగ్జిబిట్ దేనికన్నా ఒకటి క్రియేటివిటీ క్లాసెస్ పంపించండి. కాబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేము మా ఇంట్లో ఉంటాము, ఇంత మంచి ఎన్విరాన్మెంట్ లో ఇచ్చారు గురూజీ, దాన్ని మీరు పేరెంట్స్ గా అంటే తల్లికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను కూడా ఒక తల్లిని, నా పిల్లల పెంపకంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామన్నమాట. కాబట్టి మీరేమనుకుంటున్నారంటే దిస్ ఈజ్ నాట్ ద ఈజీ, అసలు ఒక యజ్ఞం, పిల్లల్ని పెంచడం అంటేనే చాలా యజ్ఞం అన్నమాట. కాబట్టి మీరు నాకు తెలిసి ప్రతి సెలవులకు గురూజీని అడిగి ఒక వారం రోజులు మాకు కండక్ట్ చేయండి గురూజీ అంటే ఇది వే ఆఫ్ లైఫ్ గా ట్రీట్ అయిపోతుంది. ఆ పిల్లలు సమాజంలో చాలా పెద్ద వ్యక్తిత్వం ఉన్నటువంటి పిల్లలుగా తయారవుతారు. ఎందుకంటే ఐఎమ్ ఏ లెక్చరర్ మదనపల్లి బీటీ కాలేజ్లోని, నేను కృష్ణా థియేటర్ ఓనరు. కానీ ఈ వే ఆఫ్ లైఫ్ ఎందుకంటే నాకు డబ్బు ఉంది, ఏదైనా బాగాలేదంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగే స్తోమత కూడా ఉంది. కానీ అది అవసరమా నా బాడీకి? ఇంత మంచి వే ఆఫ్ లైఫ్ దొరికినప్పుడు దీన్ని వదిలేసి నేను ఎక్కడికో పరిగెట్టడం అవసరమా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. ఒక 9 yearsగా గురూజీతో ట్రావెల్ అవుతున్నాను. నేను యాక్చువల్గా ఈ ఫుడ్ నేను 1 year ఇచ్చాను పీపుల్కు, న్యూట్రిషన్ ఇచ్చి ఎలా ఉంటుందో కూడా నాకు మణిపాల్ డాక్టర్స్ ఆర్ సర్ప్రైజ్డ్ అనమాట. ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్న పేషెంట్ రికవర్ అయ్యే వాళ్ళకు దే సర్ప్రైజ్డ్ అనమాట. అప్పుడు మహత్యం తెలిసింది. అప్పటి నుంచి నేను ట్రావెల్ అవుతూనే ఉన్నా. ఇప్పటికీ నా పిల్లలు నేనేం ఫుడ్ ఇస్తే అదే తింటారు. అది నేను రుచి చూపించేసా. ఎందుకంటే పబ్లిక్ నుంచి డాక్టర్స్ నుంచి నాకు ఒక మంచి నేమ్ వచ్చింది. కాబట్టి నా పిల్లలు కూడా ఈరోజు నేనేం చెప్తే అదే తింటున్నారు అనమాట. కాబట్టి ప్రతి మదర్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ దేర్ లైఫ్స్. పిల్లలందరూ ఆనందంగా ఉండాలంటే మీరు మంచి డైటరీ హ్యాబిట్స్ ఇవ్వండి, గురూజీ దగ్గరికి రండి, నేర్చుకోండి, అదే డైట్ ఫాలో అవ్వండి. ఎప్పుడైతే డైట్, యోగా, మెడిటేషన్ సింపుల్ వాళ్ళకేం పెద్ద ఎక్కువ ఉన్నటువంటి యోగా అవన్నీ ఏముండవు. వాళ్ళ లైఫే వాళ్ళకు ఒక బూన్ వరం అవుతుంది వాళ్ళకు.
తల్లిదండ్రులు ఇంతకంటే ఏం సంపాదించేది ఏం లేదనమాట. ఒక వే ఆఫ్ లైఫ్ ఇస్తే చాలు, వాళ్ళకి మంచి వ్యక్తులుగా ఎదిగితే చాలు, ఇంకా అంతకంటే ఆనందం ఏం లేదు. ప్రతి తల్లి ఒక ఛాలెంజింగ్ గా మీరు మీ పిల్లలను పెంచండి, అదే మదర్స్ డే యొక్క ఇదనమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడు మదర్ ప్లేస్ ఏ బిగ్ రోల్, మదర్స్ పిల్లల దృష్టిలో. అంటే ఫాదర్ లేడా అని చెప్పను, ఫాదర్ సపోర్టింగ్ గా ఉంటాడు. కాబట్టి తప్పొప్పులు చూసుకొని జాగ్రత్తగా పిల్లల్ని పెంచమని నా మనవి.